వెల్కమ్ టు మూవీ మాకప్స్. ఈరోజు మన వీడియోలో ప్రతి సెకండ్ టెన్షన్ పెట్టి సీట్ ఎడ్జ్న ఉంచే 8 బెస్ట్ తెలుగు డబ్బుడు సర్వైవల్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో మూవీస్ అన్ని చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో మన హీరోస్ ఏం చేశారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ అన్ని మూవీస్ తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫాల్ ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ మూవీ. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ చూసినంతసేపు మిమ్మల్ని సీట్ ఎడ్జ్న ఉంచుతుంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. నార్మల్గా హైట్స్ అంటేనే చాలా మందికి భయం. అలాంటిది 2000 feet హైట్లో జస్ట్ ఒక పోల్ మీద ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? కాన్సెప్ట్ బాగుంది కదా. మూవీ కూడా అదిరిపోతుంది. ఇలాగే ఒక ఇద్దరు అమ్మాయిలు పాత రేడియో టవర్ ఎక్కి ఫోటోలు తీసుకోవాలి అనుకుంటారు. కానీ ఆ రేడియో టవర్ పైకి ఎక్కిన తర్వాత అక్కడే ఇరుక్కుపోతారు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా బ్రతికి బయటపడ్డారు అనేదే స్టోరీ. ఈ మూవీలో ప్రతి సీను టెన్షన్ క్రియేట్ చేస్తూ లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. క్రాల్ ఈ మూవీ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. స్టోరీ సింపుల్గానే ఉన్న పర్ఫార్మెన్స్ అండ్ టెన్షన్ పెట్టే సీన్స్తో ఈ మూవీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఒక తుఫాన్ వలన ఫ్లోరిడా మొత్తం వాటర్లో మునిగిపోతుంది. ఆ టైంలో ఒక ఫాదర్ అండ్ డాటర్ హౌస్ బేస్మెంట్లో ట్రాప్ అవుతారు. ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉండగా మొసళ్ళు వచ్చి దాడి చేస్తాయి. ఆ మొసళ్ళ నుంచి తప్పించుకొని వాళ్ళ ఫాదర్ని ఎలా సేవ్ చేసింది అనేదే స్టోరీ. ఈ మూవీ స్లోగా స్టార్ట్ అయినా ఎప్పుడైతే మొసళ్ళు ఎంటర్ అవుతాయో అప్పటి నుంచి మూవీ చాలా టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ కూడా అదిరిపోతాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సొసైటీ ఆఫ్ స్నో ఈ మూవీ 1972లో రియల్గా జరిగిన ఒక ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్ని బేస్ చేసి తీశారు. కానీ ఆ టైంలో చాలామంది సర్వైవ్ అయ్యి బ్రతికి బయటపడిన తర్వాత కూడా వాళ్ళని మెచ్చుకోకుండా చాలామంది తిట్టారు. అసలు వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఏం చేశారు? వాళ్ళు ఎంతో కష్టపడి బ్రతికి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఎందుకని అందరు తిట్టారు అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఒక రగ్బీ టీము ప్లేన్లో వెళ్తూ ఉండగా అది క్రాష్ అయ్యి మంచు పర్వతాల మధ్యలో పడిపోతుంది. ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండ్ ఫుడ్ కూడా లేకపోవడం వలన చాలా మంది చనిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్లో కొందరు మాత్రం బ్రతకడానికి ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అనేదే స్టోరీ. ఈ మూవీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. యాడ్రిఫ్ట్ ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసి తీశారు. ఈ మూవీలో ఒక యంగ్ కపుల్ ఒక బోట్ ట్రిప్కి వెళ్తారు. వాళ్ళు అనుకోకుండా సముద్రం మధ్యలో స్టక్ అయిపోతారు. వాళ్ళ బోట్ కూడా చెడిపోతుంది. అక్కడే వాళ్ళు ఫుడ్ అండ్ వాటర్ని కలెక్ట్ చేస్తూ సర్వైవ్ అవుతూ ఉంటారు. ఈ మూవీలో మెయిన్గా ఫిజికల్ పెయిన్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ హోప్ని హైలైట్ చేస్తూ చాలా బాగా చూపించారు. అండ్ ఎమోషనల్ సీన్స్తో ఈ మూవీ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నోవేర్ ఈ మూవీలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక షిప్పింగ్ కంటైనర్లో సముద్రం మధ్యలో స్టక్ అయిపోతుంది. ఫుడ్ లేదు, వాటర్ లేదు. అదే సమయంలో తను ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో తను ఎలా సర్వైవ్ అయింది, తన లైఫ్ని తన బేబీ లైఫ్ని ఎలా కాపాడుకుంది అనేదే స్టోరీ. ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా రియలిస్టిక్గా చూపించారు. టెన్షన్ అండ్ ఫియర్ ఈ రెండు కలిసి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఈ మూవీ. ఇంకా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పటివరకు ఈ మూవీ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డీప్ వాటర్ హారిజాన్ ఈ మూవీ నాన్ స్టాప్ యాక్షన్తో, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అండ్ సస్పెన్స్తో సీట్ ఎడ్జ్న ఉండేలా చేస్తుంది. ఈ మూవీ రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసి తీశారు. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సముద్రం మధ్యలో ఆయిల్ రిగ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక టెక్నికల్ ఇష్యూ వలన ఆ ఆయిల్ రిగ్ లో ఫైర్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అప్పుడు వర్కర్స్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఎలా సర్వైవ్ అయ్యారు అనేది స్టోరీ. కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం యావరేజ్ గా ఉంటుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ది షాలోస్ ఈ మూవీలో నాన్సీ అనే ఒక మెడికల్ స్టూడెంట్ సర్ఫింగ్ కోసం మెక్సికో బీచ్కి వస్తుంది. అలా సర్ఫింగ్ చేస్తూ వెళ్తూ ఉండగా ఒక షార్క్ వచ్చి అటాక్ చేస్తుంది. చాలా బ్లడ్ కూడా పోతుంది. అప్పుడు పక్కనే ఉన్న ఒక రాక్ మీదకి వెళ్తుంది. ఆ షార్క్ నుండి తప్పించుకుని వెళ్దామంటే ఆ రాక్ చుట్టూ ఆ షార్క్ తిరుగుతూనే ఉంటుంది. చివరకు ఆ షార్క్ నుండి తప్పించుకుని ఒడ్డుకు ఎలా చేరుకుంది అనేదే స్టోరీ. ఈ మూవీ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. టన్నల్ ఇప్పటి వరకు చెప్పిన మూవీస్ అన్ని సర్వైవ్ అవ్వడానికి కనీసం ఆక్సిజన్ అయినా ఉంటుంది. కానీ ఈ మూవీలో ఆ ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది. ఈ మూవీ చూసినంతసేపు మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతాం అనే ఫీల్ అయితే వస్తుంది. ఈ మూవీ చాలా న్యాచురల్గా తీశారు. ఈ మూవీ స్టోరీ అంతా టన్నెల్లో బేస్ అయి ఉంటుంది. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఒక అతను టన్నెల్లో వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆ టన్నెల్ అంతా కూలిపోతుంది. అతను అక్కడే ఆ రాళ్ళ మధ్య ఆ టన్నెల్లో ఇరుక్కుపోతాడు. బయట రెస్క్యూ టీం పని కూడా బాగా స్లోగా చేస్తుంది. ఆక్సిజన్ కూడా లేకుండా చివరి వరకు తను ఎలా బ్రతికి బయటపడ్డాడు అనేదే స్టోరీ.
ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది.